ధ్యానం చేసుకుందాం. లూకాసు వార్త 5వ అధ్యాయము ప్రారంభం నుంచి చదువుకుందాం. లూకాసు వార్త 5వ అధ్యాయం ప్రారంభం నుంచి. జనసమూహములు దేవుని వాక్యం వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నేసరేతు సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరమునున్న 2 దోణులను చూచెను. జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండిరి. ఆయన ఆ దోణిలో సిమోనుదైన ఒక దోణి ఎక్కి దరుండి కొంచెము త్రోయమని అతను అడిగి కూర్చుండి దోణిలో నుండి జనసమూహములకు బోధించుచుండెను. ఆయన బోధించుడు చాలించిన తర్వాత, నీవు దోణిని లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయడని సిమోనుతో చెప్పగా, సిమోను, ఏలినవాడ, రాత్రంతా మేము ప్రయాసపడితము కానీ మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పెను. వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చుండగా వారు వేరొక దోణిలోనున్న తమ పాలువారు వచ్చి తమకు సహాయము చేయవలనని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణులు మునిగినట్లు నింపిరి. దేవునికి స్తోత్రం అండి. దేవుడి వాక్యం దీవించిన గాక. మరి దేవుని నామానికి వేలాది వందనాలు. మరి గత వారంలో ప్రభువారు మరి ఉపవాస కూటాలండి. గత ఆదివారం సాయంత్రం నుంచి బుధవారం వరకు దేవుడు ఎంతో ఘనంగా జరిగించారు. అలాగే బుధవారం సాయంత్రం నుంచి మరి క్రైస్తవ ఉద్యోగ కూటాలు సింగనగర్లో మరి అది కూడా ప్రభువారు ఘనంగా జరిగించారు. మరి ఈరోజు దేవుని మందిరంలో ప్రభువారు నిలబెట్టినందుకు దేవాది దేవునికి మరి కృతజ్ఞత స్తుతి స్తోత్రాలండి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. మరి నిజంగా ప్రభువారు ఎంతగానో తోడుగా ఉండి మరి ఇప్పుడు వరకు కూడా మనకు ఎంతగానో కాపుదలు ఇచ్చారండి. దేవుని నామానికి స్తోత్రం. మరి వాక్య భాగంలో మనం వెళ్ళినట్లయితే లూకాసు వార్త 5వ అధ్యాయంలో 5వ వచనంలో అంటున్నాడు కదా, సిమోను, ఏలినవాడ, రాత్రంతా మేము ప్రయాసపడితము కానీ మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పెను. దేవునికి స్తోత్రం అండి. ఇక్కడ మరి సిమోను, పేతురు ఇద్దరు కూడా జాలర్లు. వీళ్ళిద్దరూ కూడా ఏం చేస్తున్నారండి, తమ వలలు కడుగుచుండిరి. ఎక్కడ? సముద్ర తీరమున వాళ్ళు వలలు కడుక్కుంటున్నారు. యేసుప్రభువారు మరి ఆ చోటుకు వచ్చినప్పుడు జనసమూహం అంట దేవుని వాక్యం వినడానికి ఆయన మీద పడుచుండగా ఆయన ఆ చోటుకు వచ్చి మరి అక్కడ వాళ్ళ దోణి అడిగి ప్రభువారు తీసుకుని ఆ దోణిలో వాక్యం బోధించారంట. ప్రభు వాక్యం బోధించిన తర్వాత అంట దోణిని లోతుగా నడిపించి మీ వలలు వేయడని మరి సీమోనుతో చెప్పినప్పుడు సీమోను గారు అంటున్నాడు కదా, ప్రభువా, రాత్రంతా ప్రయాసపడ్డం కానీ మాకు ఒక్క చేప కూడా పడలేదు. అయినను నీ మాట చొప్పున మేము వలలు వేస్తాం. ఎవరి మాట వినాలి? యేసు ప్రభువారి మాట వినాలి. నూతన సంవత్సరంలో మనం ఎవరెవరో మాట కాదండి వినేది. ఎవరి మాట వినాలంట? యేసు ప్రభువారి మాట వినాలి. ఇక్కడ వీళ్ళు సిమోను, పేతురు యేసు ప్రభువారి యొక్క మాట విని వాళ్ళు ఏం చెప్పారు? యేసు ప్రభువారు కుడివైపున వలవేయమని చెప్పారు. ఏమని చెప్పారండి యేసు ప్రభువారు? మీరు కుడివైపున వలవేయమని సిమోనుతో చెప్పినప్పుడు సిమోను, నీ మాట చొప్పున వలలు వేద్దామని ఆయనతో చెప్పిన వారు ఎలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. వారు ఏం చేశారండి? ప్రభువు చెప్పిన మాట విని వాళ్ళు అలాగూ చేయగానే వెంటనే విస్తారమైన చేపలు పడినాయంట. మరి ఎక్కడి నుంచి పడినాయండి? మరి రాత్రంతా ప్రయాసపడ్డారుగా. మరి రాత్రంతా లేని చేపలు అప్పటికప్పుడు ఎక్కడి నుంచి వచ్చినాయి? మరి ప్రయాసపడ్డారు. ప్రయాసంతా కూడా చెప్పారు ప్రభువుకి, రాత్రంతా ప్రయాసపడ్డాం కానీ ఒక్కటి కూడా పడలేదన్నారు. మరి ఈ లోపల ఎక్కడి నుంచి వచ్చినాయండి? వేరే చోట నుంచి వచ్చినాయా? అక్కడే ఉన్నాయి. కానీ దేవుని మాట చొప్పున, ఎవరి మాట చొప్పునండి? దేవుని మాట వినాలి. అందుకని ఇంకో చోట అంటాడు కదా, ప్రభువా ప్రభువా నన్ను పిలిచిటేందుకు నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాడి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద పునాది వేసిన వాడిని పోలి అంటాడు. ఎవరి మీద పునాది అంట? బండ మీద పునాది వేస్తే అది ఎలా ఉంటుంది? చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, అవునా? మరి ఇసుక మీద పడితే దానివల్ల ప్రయోజనం ఉంటుందా? గాలి వచ్చింది, వాన వచ్చింది, వరద వచ్చింది, ఆ ఇల్లు అప్పటికప్పుడే పడిపోద్ది.
కానీ ఇల్లు అంటే మన జీవితం కూడా, మరి మన జీవితం కూడా బలంగా ఉండాలి. దేవుళ్ళు ఎలా ఉండాలండి? బలంగా. ఇక్కడ లోతుగా నడిపించమంటే మనం కూడా ఆత్మీయ జీవితంలో ఎలా ఉండాలంట? మన జీవితాన్ని కూడా లోతైన భక్తి చేయాలి. లోతుగా దేవుణ్ణి ఏం చేయాలంట? ఆరాధించాలి. మరి ఇక్కడ యేసుప్రభువు వారు మరి ఆయన చెప్పిన మాట చొప్పున వాళ్ళు వల వేశారు. ప్రయాసపడ్డాం, మా వల్ల ఏది కూడా కాలేదు. రాత్రంతా ప్రయాసపడ్డాం, ఒక్క చేప కూడా పడలేదు. మరి అటువంటి పరిస్థితిలో దేవుని మాట విని వాళ్ళు చేసినటువంటి, మరి దేవుడు వచ్చి ఒక మాట, లోతుకు నడిపించండి, మరి కుడి పక్కన వల వేయమన్నప్పుడు ఆ వల వేశారు, విస్తారమైన చేపలు పట్టారు. మరి అప్పుడు వారు వాటిని చూసి ఆశ్చర్యం వేసిందంట. ఆశ్చర్యమే కదా, మరి అప్పుడు వరకు లేనివి అప్పటికప్పుడే పండి అంటే ఆశ్చర్యమే కదా. మరి ఎంత అద్భుతము. అందుకని వలలు పిగిలిపోయిన సమయంలో వాళ్ళు సైకిల్ చేసుకుంటున్నారంటే వాళ్ళ నోట్లో నుంచి మాట రావట్లా. నోట్లో నుంచి వస్తుందని మాట. ఒక్కోసారి మనకు కూడా నోట్లో నుంచి మాట రాదు. ఎందుకని? ఒక్కోసారి ఇది జరగదు అనుకున్నది కూడా దేవుడు ఏం చేస్తాడు? దాన్ని జరిగిస్తాడు. ఇది వల్ల కాదు అనుకున్న దాన్ని కూడా లాస్ట్లో చివరిలో అంటే ఇది వల్ల కాదు, ఇది అవ్వదు అని అనుకున్న దాన్ని కూడా దేవుడు ఏం చేస్తాడండి? దాన్ని జరిగిస్తాడు. ఎలా జరిగిస్తాడు? ఆయన మాట వింటే. ఎలా జరిగిస్తాడండి? ఆయన మాట వింటే అద్భుతం జరిగింది. ఇక్కడ ఏం అద్భుతం? రాత్రంతా పడలేని చేపలు ఎక్కడి నుంచి వచ్చినాయి? దేవుని మాట చొప్పున వాళ్ళు చేశారు కాబట్టి వాళ్ళకి విస్తారమైనటువంటి చేపలు పండి. అలాగే మరి యోనా రాసిన పత్రికలో చూస్తే యోనా గారు మరి దేవుని మాట వినమంటే ఎక్కడికి వెళ్ళాడండి? ఆయన దేవుని మాట విన్నాడా? నినేవే పట్టణానికి వెళ్ళమంటే ఎక్కడికి వెళ్ళాడు? తర్షీషు పట్టణానికి వెళ్ళాడు. ఇక్కడేమో కుడి పక్కన వల వేయమంటే వాళ్ళు కుడి పక్కన వల వేశారు. అలాగే విస్తారమైన చేపలు వాళ్ళకి పండి వాళ్ళు ఎంతో సంతోషంతో ఎంతో గంతులు వేయచ్చు, వాళ్ళకి ఎంతో ఆనందం వేసింది. మరి విస్తారమైన చేపలు అసలు ఎప్పుడు పడినటువంటి పండి అని వాళ్ళకి ఎంతో మరి ఆశ్చర్యం కలిగింది. అలాగే ప్రభు వారిని వెంబడించమన్నారు. అయితే వాళ్ళు సీమోను పేతురు ఏం చేశారండి? వాళ్ళిద్దరూ కూడా తమ వలలు అక్కడ పడవేసి ప్రభువుని వెంబడించారండి. ఆ వెంబడిత్తం చనిపోయి ప్రభువు లేచిన తర్వాత కూడా ఆయన వెంబడే ఉన్నారండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. ఆయన మాట వింటూ ఆయన దగ్గరే ఉండిపోయారండి. మరి ఈ రోజున మనం ఎవరి మాట వినాలి? దేవుని మాట వినాలి. యోనా గారు చూడండి, ఆయన దేవుని మాట వినకుండా ఎక్కడికైనా బయలుదేరాడు. నినేవే పట్టణం వెళ్ళమన్నాడు ప్రభు. ఎక్కడికి వెళ్ళమన్నాడండి? నినేవే పట్టణం వెళ్ళమంటే యోనా గారు ఏం చేశాడు? ఆ నినేవే పట్టణానికి వెళ్ళి అక్కడ వాళ్ళందరికీ సువార్త అంటే అక్కడ చాలా భయంకరమైనటువంటి పాపాలు, దోషాలు, మరి ఇంకేంటంట భయంకరమైనటువంటి దుర్మార్గ పనులు వాళ్ళు చేస్తున్నారు. నువ్వు వెళ్ళి మరి ఈ దేశం మొత్తం కూడా కీడు వస్తుంది, మరి ప్రజల మీదకి నేను కీడు రప్పిస్తానని దేవుడు చెప్తున్నాడని చెప్పమంటే ఆయన ఏం చేశాడండి? అంత దూరం వెళ్ళి నేను ఎక్కడ చెప్తాను అని చెప్పి దేవుని మాట వినకుండా ఎక్కడికి బయలుదేరాడంట? వజ్రాల వ్యాపారం అంటే డైమండ్స్, మరి అవి అమ్ముకుంటానికి బయలుదేరాడు. ఆ వ్యాపారం చేయడానికి బయలుదేరినాక మరి ఇక నాకు పర్లేదులే, ఎవరు చూడలేదులే, మరి ఆ దేశానికి నేను వెళ్ళపోయినా పర్వాలేదు అని చెప్పేసి ఏం చేశాడంట? ఇక అవన్నీ వజ్రాలు అవన్నీ పెట్టుకుని పడవలో బయలుదేరి తర్షీషు పట్టణానికి వెళ్దామని బయలుదేరిన తర్వాత మధ్యదారిలోకి వెళ్ళిన తర్వాత తుఫాన్ వచ్చింది. ఏమొచ్చిందండి? తుఫాన్. మరి తుఫాన్ వస్తే సముద్రం ఎలా ఉంటుంది? మామూలుగా ఉంటుందా? సముద్రం ఎలా ఉంటుంది? అల్లకొల్లాలం అయిపోతుంది. మరి అటువంటి సమయంలో వాళ్ళందరూ కూడా మరి ఈయనతో పాటు ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు? తమ సరుకులు తెచ్చుకున్నవన్నీ కూడా మరి కింద ఆ సముద్రంలో పడవేస్తున్నారంట. ఎందుకని? ఆ బరువుకి మరి ఆగట్లేదని చెప్పేసి ఆ బరువులన్నా పడేసేస్తే మరి ఆ పడవ మునిగిపోకుండా ఉంటుందని చెప్పేసి వాళ్ళు ఆ పడవలో ఉన్న వాళ్ళందరూ కూడా ఏం చేశారంట? ఆ సరుకులన్నీ వాళ్ళు తెచ్చుకున్న అన్ని పడవల నుంచి సముద్రంలో పడవేశారు. అయినా గాలి అణుగుతుందా? తుఫాను అణుగుతుందా? అనగట్లేదంట. అప్పుడు వాళ్ళు
అందరూ కూడా ఆ ఓడ నావికుడు మరి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అసలు ఇది ఎందుకు ఇలాగ వచ్చింది మరి ఏంటని చెప్పేసి ఆలోచించి వాళ్ళందరూ కూడా చీట్లు వేసుకున్నారంట. చీట్లు అంటే తమ తమ పేర్లు అందరూ కూడా ఏం చేశారంట, రాసుకుని ఒక డబ్బాలో వేసి అసలు ఎవరి వల్ల ఇది ఇలాగ వస్తుంది అని చెప్పేసి ఆలోచించి వాళ్ళు ఆ పేర్లన్నీ రాసుకుని ఆ చీటీలు ఒక దానిలో వేసి ఆ చీటీ తీస్తే ఎవరి పేరు వచ్చింది, యోనా పేరు వచ్చింది. ఈ యోనా ఎవరు అసలు, ఎక్కడ ఉన్నాడు అసలు అని మొత్తం ఎదిగారంట. ఎదిగితే కనపడ్డా, ఎక్కడ కనపడలేదు. ఎక్కడున్నాడంట, లాస్ట్కి ఎతగా వాడు అడుగునా ఎక్కడ ఉన్నాడండి, వాడు అడుగున చెత్త చెదారం వేసే కాడ అక్కడ పడుకుని నిద్రపోతున్నాడంట. అసలు వజ్రాలు అమ్ముకునేవాడే ఎక్కడ ఉండాలి, మంచి పొజిషన్లో చక్కగా మంచి సీట్లో కూర్చుని ఉండాలి. కానీ ఎక్కడ పడుకున్నాడంటే వెళ్ళిపోయి వాడ అడుగు బాగాన చెత్త చెదారం వేసే కాడ అక్కడ పడుకుని మంచి నిద్రపోతున్నాడంట. అసలు శ్రమ వచ్చేసి వాళ్ళేమో ఉన్న సరుకులు తీసుకొచ్చి అన్ని కింద పడేసేసుకుని సముద్రంలో కొట్టుకెళ్ళిపోతుంటే తుఫాను వచ్చి గాలి వాన అసలు వాళ్ళు ఎంతో కంగారు పడుతుంటే ఈయన మాత్రం అంట ఎలా ఉన్నాడండి, అసలు ఏమి పట్టనట్టు చక్కగా హ్యాపీగా మంచిగా నిద్రపోతున్నాడంట. చాలామంది శ్రమ వచ్చినా బాధ వచ్చినా కొంతమంది ఏం చేస్తారండి, అసలు ఏమి పట్టనట్టు మాది కాదులే అన్నట్టు పడుకుంటుంటారు. ఈయన కూడా అలాగే ఏం చేశాడండి, వాళ్ళు చూసుకుంటారులే అన్నట్టుగా పడుకున్నాడు. కానీ వాడ నావికుడు వాళ్ళందరూ కూడా వచ్చి ఏం చేశారండి, ఓయి నిద్రపోతా నీకేమొచ్చింది, లేచి నీ దేవుణ్ణి ప్రార్థించమన్నారంట. ఏం చెప్పారండి, ఓయి లేచి నువ్వు నీ దేవుణ్ణి ఏం చేయమన్నారంట, ప్రార్థన చేయమన్నారు. ప్రార్థన చేయమన్నప్పుడు అసలు నువ్వెవరు, ఎక్కడి నుంచి వస్తున్నావు ఏంటనంటే, ఎక్కడి నుంచి వస్తున్నాడంట ఆయన, దేవుని మాట వినకోకుండా దేవుడు చెప్పమన్న చోటుకి వెళ్ళకోకుండా నేను తర్షీషు పట్టణానికి బయలుదేరి వెళ్తున్నాను. అయితే ఇది నా మూలనే వచ్చింది కాబట్టి వెంటనే గ్రహించాడు. ఎవరి మూలనే వచ్చిందంటే శిక్ష, నా మూలన మీరందరూ కూడా మరి బాధపడుతున్నారు, శిక్ష అనుభవిస్తున్నారు. అయితే నన్ను సముద్రంలోకి ఎత్తి పడేయమన్నాడంట. ఎక్కడ పడేయమన్నాడు, సముద్రంలోకి ఎత్తి పడేయండి, నన్ను శిక్ష మరి పోద్ది నా మూలనే వచ్చిందని చెప్పేసి అప్పుడు అన్నప్పుడు వాళ్ళందరూ కూడా చాలా బాధపడ్డారంట. మరి నిన్ను సముద్రంలో పడవేస్తే మా బిడ్డల పరిస్థితి ఏంటి, మా పరిస్థితి ఏంటి, అది మా పాపం తగులుద్దేమో అని చెప్పి ఆలోచించి అయినా సరే మరి తుఫాను మరి అణిగేటట్లు లేదని చెప్పేసి వాళ్ళు ఏం చేశారంట, యోనాని ఎక్కడ వేశారు, సముద్రంలో పడవేశారు. సముద్రంలో పడవేసిన తర్వాత దేవుడంట చేపకు ఆజ్ఞాపించాడంట. ఎవరికి ఆజ్ఞాపించాడు, చేపకు ఆజ్ఞాపించగానే చేప వచ్చి ఏం చేసిందంట, యోనాని వాళ్ళు ఎత్తి కింద పడేయగానే సముద్రంలో అది వచ్చేసి మింగేసిందంట. మనిషి ఏమో దేవుని మాట వినలేదు, కానీ చేప మాత్రం ఎలా వచ్చిందంటే, చేప ఎలా వచ్చింది, దేవుడు చెప్పగానే వచ్చేసి ఆ యోనాని మింగేమంటే యోనాని మింగేసింది. మింగేసిన తర్వాత అప్పుడంట యోనా ఏం చేస్తున్నాడంట, చేప కడుపులో ఉండి ఏడుస్తున్నాడు. ఏడవడం అంటే ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు, అప్పుడు దాకా ప్రార్థన చేశాడా, ఓయి నిద్రపోతా నీకేమొచ్చింది లేచి ప్రార్థన చేయమని చేశాడా, చేయకోకుండా కూర్చున్నాడు. నా మూలనే వచ్చింది ఎత్తి పడేయండి అన్నాడు. పడేయంగానే దేవుడి సముద్రంలో మరి ఆ చేపకు ఆజ్ఞాపించగానే చేప దేవుని మాట విని వచ్చేసి మరి యోనాను మింగివేసింది. మింగివేసిన తర్వాత యోనాకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో అక్కడ మొరపెడుతున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడంట, నేను ఉపద్రవంలో నుండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. పాతాళ గర్భంలో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. నేను అగాధమైన సముద్ర గర్భంలో పడవేసి ఉన్నావు. ప్రవాహములు నన్ను చుట్టుకొని ఉన్నవి, తరంగములను కరుళ్ళను నన్ను కప్పి ఉన్నవి. నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడినను, నీ పరిశుద్ధాలయం తట్టు మరలా చూసేదననుకొంటిని. ఎవరు వెలివేశారు, ఎవరన్నా వెలివేశారు ఆయన్ని, మాట అనుకోకుండా బయలుదేరి వెళ్ళిపోయాడు. ఎవరు వెలివేశారు, ఎవరు వెలివేలా. కానీ అక్కడ ఏమని ప్రార్థన చేస్తున్నాడు, నీ పరిశుద్ధాలయం తట్టు మరలా చూసేదని అనుకుంటుని, నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడ్డాను,
ప్రాణాంతము వచ్చినంతగా జలములు నన్ను చుట్టుకొని ఉన్నవి, సముద్రాగాధారము నన్ను ఆవరించి ఉన్నది, సముద్రపు నాచు నా తలకు చుట్టుకొని ఉన్నది. నేను మరెన్నటికి ఎక్కి రాకుండా భూమి గడియలు వేయబడి ఉన్నవి, పర్వతముల పునాదులు నేను దిగిపోయి ఉన్నాను. అయితే నా ప్రాణం నాలో మూర్ఛిల్లుచున్నది అని నన్ను జ్ఞాపకం చేసుకోమని దేవునికి అక్కడంట మనవి చేశాడంట. అక్కడ చెప్తున్నాడు ఏమని, అసత్యమైన వ్యర్థ దేవతలందు లక్ష్యముంచువారు తమ కృపాధారమును విసర్జించుదురు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులు అర్పిస్తా. ఏమర్పిస్తాడంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను బలులు అర్పిస్తాను, నేను మొక్కుబళ్ళు చెల్లించుకుంటాను, నా తప్పేను, నన్ను క్షమించు అని చెప్పేసి ఎక్కడ మొరపెడుతున్నాడు? మనం ఎక్కడ మొరపెడతామమ్మా? దేవుని మందిరానికి వచ్చి మొరపెడతాం, అవునా? శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు ఎక్కడికి వస్తాం? చాలామంది అన్నదమ్ముల దగ్గరకో, అక్క చెల్లెల దగ్గరకో, ఇరుగు పొరుగు వారి దగ్గరకో, మరి తల్లిదండ్రుల దగ్గరకో, అత్తమామల దగ్గరకో వెళ్ళి ఏం చేస్తారు? మాకు ఈ కష్టం వచ్చింది, బాధ వచ్చింది, తీర్చండి, లేదా మా సహాయం చేయండి అని అడుగుతారు. కానీ ఈయన ఎక్కడుండి మొరపెడుతున్నాడంట? ఎక్కడుండి మొరపెడుతున్నాడు? చాప కడుపులో నుంచి మొరపెడుతున్నాడు. చాప కడుపులో నుంచి ప్రార్థన చేస్తున్నాడు. మనమైతే దేవుని సన్నిధికి వచ్చి మొరపెడతాం, మరి దేవుని సన్నిధిలో అడుగుతాం, వేడుకుంటాం. కానీ ఆయన సముద్రంలో ఒక చాప కడుపులో ఉండి మొరపెడుతున్నాడంట. దేనికి మొరపెట్టాల్సిన అవసరం వచ్చింది? దేవుడు చెప్పిన మాట వెళ్ళమన్న చోటికి వెళ్ళకోకుండా ఉండనందుకు శ్రమ వచ్చింది. అప్పుడంట దేవుడు మళ్ళీ ఎవరికి ఆజ్ఞాపించాడు? మళ్ళీ చేపకు ఆజ్ఞాపించాడంట. చేప మళ్ళీ ఆయన ఎక్కడికి వెళ్ళాలో ఆ చోటుకి వెళ్ళి ఆ చోటున ఆ ఒడ్డుకి తీసుకెళ్ళి అక్కడ కక్కమన్నప్పుడు చేప మళ్ళీ ఏం చేసింది? ఎక్కడికి వెళ్ళాలో ఆ ప్రదేశానికి తీసుకెళ్ళి ఏం చేసిందంట? అందుకని అంటున్నాడు, యెహోవా యొద్దనే రక్షణ దొరుకునని ప్రార్థించెను. ఎవరి దగ్గర దొరుకుద్దండి రక్షణ? దేవుని స్తోత్రం, హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. ఎవరి దగ్గర రక్షణ అనేది దొరకదు. ఎవరు రక్షిస్తారండి? ఎవరు కూడా రక్షించరు. ఒకరికొకరికి ఎవరు కూడా రక్షించరు, సహాయం చేయరు. కానీ మరి ఇక్కడ రక్షణ ఎవరి దగ్గర ఉంది అంటే ఒక యెహోవా యొద్దే రక్షణ దొరుకుద్ది అన్నప్పుడు అంటే ఏడ్చి మొరబెట్టగానే దేవుడు ఆ చేపకు ఆజ్ఞాపించగానే అంతటంట చేప ఏం చేసింది? వచ్చి ఆ మహాపురం దగ్గర అక్కడ ఆ ఒడ్డును కక్కేసి వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. ఎవరున్నారండి మాట? చేప దేవుని మాట విని ఏం చేసిందంట? ఆయన్ని ఎక్కడికి వెళ్ళాలో అక్కడ ఆ ప్రదేశంలో వదిలేసినాక అక్కడికి వెళ్ళి మరి సువార్త ప్రకటన చేసినప్పుడు ఏమని ప్రకటన చేశాడు? మరి ఈ చోటికి దేవుని యొక్క తీర్పు వస్తుంది, మరి దేవుడు నేనేమే పట్టణాన్ని నాశనం చేస్తున్నాడు, మరి 40 దినాలు వరకు, మరి 40 దినముల వరకు నేనేమే పట్టణం నాశనం నేను చెప్పినప్పుడు 40 దినాలు అంటే ఇంకా నెల 10 రోజులకి ఆ నినేవే పట్టణం మొత్తం కూడా నాశనం అయిపోద్దని ఏం చెప్పాడంటే దేవుని యొక్క కోపాగ్ని వస్తుంది. కాబట్టి మీరు మరి దేవుని మీద ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపడే మనం లయం కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకున్నని మరి మనుషులు కానీ పశువులు కానీ ఏది పుచ్చుకోకుండా ఉపవాసం ఉండి కన్నీరు విడిచి ఏం చేశారండి? ప్రార్థన చేశారు. యోనా మాటని అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా, రాజుగారు మొదలుకొని అందరూ కూడా ఏం చేశారంట? బూడిదలో కూర్చున్నాడు. రాజుగారేమో మరి వస్త్రాలు విప్పేసి బూడిదలో కూర్చుని ఆయన ఉపవాసం చేశాడు. 3 దినాలు కూడా ఎవరు కూడా ఏం చేయలేదు, నీళ్లు తాగలేదు. గేదెలు కానీ మనుషులు కానీ ఎవరు కూడా, మరి ఎద్దులు కానీ గొర్రెలు కానీ మేత మేయలేదంట, నీళ్లు తాగకూడదు. మరి ఏది ఎవరు కూడా, మనుషులే కానీ పశువులే కానీ అన్నీ కూడా ఎన్ని రోజులు అంట? 3 రోజులు కూడా ఉపవాసం ఉన్నారంట. వాళ్ళందరూ కూడా ఉపవాసం ఉండి మరి ప్రార్థన చేయగా మనుషులందరూ తమ దుర్మార్గములు విడిచి తాము చే బలాత్కారమును మానివేశారంట. ఏమున్నాయి అక్కడ? బలాత్కారము, దుర్మార్గం. ఆ దేశంలో ఏమున్నాయంట? బలాత్కారము, దుర్మార్గం. ఇప్పుడు కూడా ఆ దేశంలో మరి ఇంకా మంటలు మండుతూనే ఉన్నాయండి. ఆరిపోయినాయా? ఆరిపోలా. ఎందుకని? దేవుణ్ణి విడిచిపెట్టేశారు. దేవుణ్ణి ఏం చేశారండి? జీరోలాగా చేశారు. అంటే దేవుడి వల్ల ఏది కూడా మాకు ప్రయోజనం లేదన్నట్టుగా ఉన్నారు.
మరి దేవుడి మాట వింటేనే మనం ఏదైనా సరే, దేవుడి మాట వినపోతే భూమి మీదకు పంపించింది దేవుడు దేన్ని మనకి, ఆయన మాట మనం వినడానికి. కానీ మనుషులేమైనా మనం ఏం చేస్తున్నాం, దేవుని మాట మాత్రం వింటలా. కానీ ఆయన పుట్టించిన ఆకాశము, భూమి, మరి ఇంకేంటండి సముద్రము, మరి ఆయన సృష్టించిన అన్ని, గాలి, నీరు, నిప్పు అన్నీ దేవుని మాట అంటాయి. కానీ అక్కడ ఎందుకు వింటలేదయ్యా దేవుడు? మరి చూడండి ఎంత ఘోరం. మరి దేవుని మందిరం ఒక్కటే కాలిపోలేదండి, మిగతా మొత్తం అన్నీ కూడా సమస్తము మొత్తము బూడిదైపోయినాయి. ఏది కూడా వాళ్ళు కట్టుకున్నటువంటి మంచి మంచి బంగ్లాలే కానివ్వండి, మరి వాళ్ళు మరి విమానాలే కానివ్వండి, అన్నీ భయంకరమైన మరి మొత్తం బూడిదలాగా అయిపోయినాయి. ఏది పనికిరాని అయిపోయినాయి మొత్తం కూడా, నిర్మించుకున్న అన్నీ కూడా. వాడు దేవుడు తెలుసుకుంటే క్షణంలో ఏదైనా చేయగలడు. అవునా? ఆయనకు అసాధ్యమైంది ఏది కూడా లేదు. మరి ఇక్కడ సముద్రంలో పడవేయటం ఏంటి మరి యోనాని? ఆయనేమో చేప మింగేయడం ఏంటి? చేప తీసుకొచ్చి మళ్ళీ అక్కడ ఒడ్డున పడవేయడం ఏంటి? వాళ్ళు యోనా మాట విన్నారు. విన్నారా లేదా? ఆ దేశంలో వాళ్ళు యోనా మాట విని రాజుగారి మొదలుకొని అందరూ కూడా ఏం చేశారంట, 3 రోజులు ఉపవాసం ఉండి కన్నీరు విడిచి పశ్చాత్తపడి ఏడవగానంట దేవుడు అంట వాళ్ళని చూసి ఏం చేశాడంట, నినేవే వారు తమ చెడు నడతలు మానుకొనగా వారు చేర్చిన క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారికి చేదునని తాను మాట ఇచ్చిన కీడును చేయకుండా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. ఎందుకని? వాళ్ళు ఏం చేశారండి, మేము దేవుని మాట వింటామని వాళ్ళు చేసే దుర్మార్గ పనులు, వాళ్ళు చేసేటటువంటి చెడు నడతలను వాళ్ళు మానుకుంటామని ఎప్పుడైతే దేవుని దగ్గర ఒప్పుకున్నారో వాళ్ళందరినీ కూడా దేవుడు ఏం చేశాడంట, రక్షించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. వాళ్ళు ఎంతమంది? 120,000 కంటే ఎక్కువగా ఉన్నారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, థ్యాంక్ యూ. ఎంతమంది జనాంగము? 120,000 కంటే ఎక్కువైన మరి జనాంగం. మరి ఆ జనాంగాన్ని అందరినీ కూడా యోనా మాట ద్వారా, మరి దేవుడు చెప్పిన మాట ద్వారా వాళ్ళందరూ కూడా రక్షించబడ్డారు. కానీ మరి యోనా వెళ్ళపోతే వాళ్ళందరూ కూడా ఏమైపోయేవాళ్ళు? చచ్చిపోయేవాళ్ళు. దేవుని కోపం వచ్చి ఏం జరిగేది? అక్కడ చనిపోయేవాళ్ళు. వాళ్ళు దేవుడు ఆయన వెళ్ళమన్నప్పుడు ఆయన వెళ్ళపోయినందుకు ఆయనకి శిక్ష పడింది. మరి ఆయన వెళ్ళి చెప్పినందుకు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆ కోపాగ్ని నుంచి, దేవుని యొక్క శిక్ష నుంచి మరి వాళ్ళు తప్పించి రక్షించబడ్డారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. అందుకని దేవుని మాట మనం ఏం చేయాలండి? వినాలి. మరి ఇక్కడ దేవుని మాట విని మరి యోనా వెళ్ళినప్పుడు యోనా బ్రతికాడు, అక్కడ ఉన్న జనులందరూ కూడా బ్రతికించబడ్డారు. దేవునికి స్తోత్రం. ఇంకో చోట చూసినట్లయితే లోతు ఉన్నాడు. ఎవరండి ఈయన? లోతు. లోతుకి దేవుడు ఏం చెప్పాడు? అబ్రహాము, లోతు ఇద్దరు. మరి అబ్రహాముని దేవుడు నువ్వు ఎక్కడికి వెళ్ళమంటే ఆయన ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాడు. లోతు గారికి కూడా దేవుడు చెప్పాడు ఏమని? నువ్వు లేచి నీ భార్యని నీ పిల్లల్ని మరి పట్టుకుని వెనక్కి తిరగకుండా నేను చూపించే పర్వతానికి వెళ్ళమన్నాడు. వెళ్ళమంటే ఏం చేశాడండి లోతు గారు? ఆ భార్యని పిల్లల్ని తీసుకుని బయలుదేరి వెనక్కితే అంటే సొదొమ గొమొర్రా పట్టణం మీదకి దేవుడు అగ్ని గంధకాలు కురిపించాడు. ఎందుకని? వాళ్ళు కూడా దేవుని మాట విన్నారా? వినలా. ఇక్కడేమో దేవుని మాట విన్న వీళ్ళేమో రక్షించబడ్డారు. 120,000 మంది రక్షించబడ్డారు. దేవునికి స్తోత్రం. మరి అక్కడ సొదొమ గొమొర్రా పట్టణమస్తులు రక్షించబడ్డారు? వాళ్ళు రక్షించబడలేదు. దేవుని యొక్క కోపాగ్ని వాళ్ళ మీదకి వచ్చింది. మరి అప్పుడు ఆ స్థితిలో ఉన్న వాళ్ళందరూ మరి దేవుని యొక్క కోపాగ్నిలో మరి లయమైపోతున్నారు. అటువంటి సమయంలో లోతు యొక్క కుటుంబమే ఉంది అక్కడ. లోతు యొక్క కుటుంబాన్ని కూడా లోతుని బట్టి దేవుడు ఏం చేశాడు? అబ్రహాము దేవుడిని అడిగాడంట, ప్రార్థన చేశాడు, అయ్యా ఒక్కరున్నా రక్షిస్తావా, ఇద్దరున్నా రక్షిస్తావా అని దేవుడిని అంట బతిమలాడుకున్నాడంట. ఎవరు? అబ్రహాము. ఎందుకు? ఈ లోతు మరి ఆ లోతు కుటుంబం కదా, మరి ఆయన అక్కడికి వెళ్ళాడు, మరి నేను ఇక్కడ ఉన్నాను, మరి నన్ను ఎంతగానో దీవించావు, ఆశీర్వదించావు, మరి అక్కడ ఒక్క లోతు కుటుంబమే నాశనం అయిపోద్ది, ఆ కుటుంబాలన్నిటితో పాటు లోతు మరి ఫ్యామిలీ మొత్తం కూడా నాశనం అయిపోద్దని అక్కడ అబ్రహాం అంట మరి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేశాడండి?
లోతుని నేను రక్షిస్తానని చెప్పాడు దేవుడు. మరి లోతుని రక్షిస్తానని దేవుడు ఒక మాట చెప్పాడు, ఏమని? వెనక తట్టు తిరగొద్దు అన్నాడు. మరి అలాగే ఆ కొండకి వెళ్ళమని చెప్తే వాళ్ళు ఏం చేశారండి? సగం దూరం వచ్చిన తర్వాత భార్య ఏం చేసింది? వెనక తట్టు తిరిగింది. అగ్ని గంధకాలు పడుతున్నాయంట. ఆ శబ్దాలు విని ఏం చేసిందండి? ఆమె దేవుడి మాట వినకోకుండా వెనక తట్టు తిరిగింది. వెనక తిరగగానే ఏమైపోయింది? ఉప్పు స్తంభం అయిపోయింది. ఉప్పు స్తంభం ఇప్పుడు కూడా ఉందంట ఆ కొండల మధ్యలో. అది విరిగిపోదు, కరిగిపోదు, పడిపోదు. అలాగ అట్లా దేవునికి ఆ దేవుని మాట వినందుకు అలా గుర్తుగా ఉండిపోయిందంట చరిత్రలో. ఎందుకని ఉండిపోయింది? దేవుని మాట వినలామి. దేవుడు ఏం చెప్పాడు? వెనక తట్టు తిరగకోకుండా వచ్చేయండి. వచ్చేయమన్నప్పుడు వచ్చేయాలి కదా. వచ్చేయాలా రావద్దా? వచ్చేయాలా రావాలా? దేవుడు చెప్పాడు, అమ్మ పలానా చోటకి నువ్వు వెళ్ళినప్పుడు వెళ్ళాలా వద్దా? ఏమన్నా వెళ్ళినందుకు ఎంత శ్రమ పడ్డాడు, ఎంత కష్టపడ్డాడు. మరి ఇక్కడ వీళ్ళు కూడా మరి సగం దూరం వచ్చినాక ఆమె అయితే వెనక తట్టు తిరిగింది. అంతే సంగతులు, ఉప్పు స్తంభం అయిపోయింది. మరి లోతు గారు కూడా కొండకి వెళ్ళమంటే ఎక్కడికి వెళ్తానన్నాడు? ఆ గ్రామం ఉంది ఆ పక్కనే, దానికి వెళ్తానయ్యా, అక్కడికి వెళ్ళి అక్కడ ఉంటానన్నాడు. విన్నాడా? లోతు వినలేదు, లోతు భార్య వినలేదు. మరి వినపోయినందుకు వాళ్ళకి శ్రమ వచ్చింది. వాళ్ళు చాలా మరి ఇంకేంటి భ్రష్టమైన జీవితం అనుభవించారు. కారణం ఏంటి? దేవుని మాట వినకపోతే శ్రమే. అందుకని అంటాడు, దేవుని మాట విన్నవాడికి ఏం కలిగిద్దంట? ఇందాక చదువుకున్నాం కదా, బండ మీద పునాది వేసిన వాడిని పోలి అంటాడు. ఇసుక వచ్చి మరి వాన వచ్చినా వరద వచ్చినా మరి ఏది వచ్చినా సరే ఆ బండ మీద పునాది వేసిన వాళ్ళని ఇల్లు ఎలా ఉంటుందంట? స్టాండర్డ్గా, అంటే గట్టిగా ఉంటుంది. అలాగే మన జీవితంలో కూడా దేవుని మాట వింటే మరి మనం కూడా కదల్చబడం. ఇక్కడ మరి ఈ యోనా చెప్పినటువంటి ఈ ప్రజలందరూ దేవుని మాట విని రాజుగారితో సహా విని మరి వాళ్ళు రక్షించబడ్డారు. కానీ సొదొమ గొమొర్రా పట్టణం మాత్రం రక్షించబడిందా? రక్షించబడలేదు. లోతు కుటుంబం కూడా రక్షించబడిందా? లోతు పిల్లలు తప్ప భార్య కూడా రక్షించబడలేదు. కారణం ఏంటంటే దేవుని మాట వినకపోవడం వలన. అందుకని ఇంకో చోట అంటాడు కదా, మరి యెషయా గ్రంథము 1వ అధ్యాయంలో 19వ వచనంలో అంటాడు, మీరు సమ్మతించి నా మాట వినేలా మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవించుదురు. సమ్మతించి మనం ఎవరి మాట వినాలంట? దేవుని మాట వినాలి. ఎవరి మాట? సమ్మతించాలి. మనం సమ్మతించి దేవుని మాట విన్నప్పుడే భూమి మీద మనకి మంచి పదార్థాలని మనం అనుభవించగలుగుతాం. మరి ఇక్కడ సమ్మతించి దేవుని మాట వింటే మరి ఏం కలుగుద్దంట? మనకు అన్నీ మేలులే కలుగుతాయి. అందుకని ఇక్కడ మరి చెప్పుచున్న మాట ఏంటంటే, మరి యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో అంటాడు కదా, 1వ అధ్యాయం 2వ వచనంలో, యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశము ఆలకించుము, భూమి చెవియొగ్గుము. ఎవరండి ఆలకించేది? ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు. మరి దేవుని మాట ఆకాశం వింటుంది, మరి అలాగే సముద్రము, మరి చేప, మరి ఇంకేంటండి భూమి మీద ఉన్న ప్రతి ఒక్కటి కూడా దేవుని మాట వింటున్నాయి. మరి మనుషులమైన మనం కూడా ఎవరి మాట వినాలి? దేవుని మాట విని దేవునికి లోబడాలి. దేవునికి లోబడండి అపవాదిని ఎదిరించాలి. ఎవరిని ఎదిరించాలి? అపవాదిని, సాతాను గాడిని మనం ఏం చేయాలంట? వాడిని ఎదిరించాలి. అంతేగాని దేవుడిని ఎదిరించకూడదు. దేవుని మాట వినకుండా ఉండకూడదు. దేవుని మాట వినాలి. ఆదాము అవ్వ ఉన్నారు. ఆదాముకి అవ్వకి దేవుడు ఏం చెప్పాడు? ఆ పండు తినొద్దని చెప్పాడు. చెప్పాడా లేదా? ఫస్ట్ సృష్టి ఆది అంటే సృష్టి తయారు చేసినాక మనిషిని తయారు చేసి ఆ మనిషికి చెప్పాడు ఏమని? ఈ చెట్లన్నీ తినండి, ఈ ఫలాలన్నీ కూడా తినండి, మరి అన్నీ కూడా అనుభవించండి, చక్కగా ఉండండి దీనిలో అని చెప్పి ఆదాముని అవ్వని తయారు చేసి దేవుడు భూమి మీద అక్కడ పెడితే వాళ్ళు ఏం చేశారండి? ఏదైనా తోటలో ఉంచి చక్కగా మరి అన్నీ చూపించి ఇలా నడుచుకోండి, ఇలా ఉండండి అని చెప్పి లాస్ట్కి దేవుడు అన్నాడు కదా, ఆ చెట్టు ఒక ఫలం తినొద్దని చెప్పాడు. చెబితే ఏం చేశారండి? అవ్వమ్మ గారు ఏం చేసింది? వెళ్ళి తినొద్దన్న దాని దగ్గరికి వెళ్ళి ఏం చేసింది? అక్కడ దాని మాట విని, ఆ సర్పం మాట విని దేవుడు అలాగే అంటాడు. దేవుడు అలాగే అంటాడు, మీరు తినండి, తిను, ఏం అవ్వదో అని చెప్పిందండి.
అవ్వమ్మ కూడా ఏం చేసింది, నిజమా సరేనని చెప్పేసి చూపులకు అందమైంది, కంటికి ఎలా ఉందంట, చాలా అందంగా రమ్యంగా కనపడిందంట. మనకు కూడా అలాగే కనపడతాయి. కళ్ళకి ఏం చూపిస్తాడంటే సాతానుగాడి నేత్రాలకి సూత్రాలు కలిపిస్తాడు. వాటిని చూసి ఏం చేస్తాం, మోసపోయిన తర్వాత ఏడుస్తాం. అదే అంటారు, చేతులు కాలినాక ఆకులు పట్టుకుని ఏడుస్తాను. చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే కాలింది అని పోదు కదా. మరి చూడండి, ఇక్కడ తినొద్దు, కంటికి ఎలా కనపడి అంటే రమ్యంగాను చూపులకు అందంగా కనపడిందంట. ఆ పండు చూడగానే తిన్నామనిపించింది అని చెప్పింది. దాని మాట వినింది. దేవుడు అసలు సృష్టించిన దేవుని మాట ఎలా, దాని మాటని దాని కాయ ఏం చేసిందండి, అది కోసివ్వగానే తినింది. తినగానే ఏమైపోయింది, ఆ అవ్వమ్మ ఆమె యొక్క రక్షణ వస్త్రాలన్నీ పోయినాయి. సిగ్గుపడిపోయింది, సిగ్గు తెలిసింది. అప్పుడు దాకా ఆదాము ఎవరో అవ్వెవరో, ఆ జంతువులు కూడా అసలు అన్నీ ఏంటి భయంకరమైన పులి, సింహం, నక్కలు, తేడేళ్ళు అన్నీ వచ్చి వాళ్ళ దగ్గర కూర్చున్నాయంట. ఎవరి దగ్గర, వీళ్ళతో పాటు అవి కూడా ఉండేయంట. పాములు కూడా మరి అది మాట్లాడేదేగా, పాము కూడా మరి అన్నీ స్నేహంగా ఉండేవి. కానీ ఎప్పుడైతే దేవుడు వద్దన్నది, దేవుడు చెప్పిన మాట వినకోకుండా అది ఎప్పుడైతే తినిందో, తినగానే ఏమైపోయింది, ఆమెకున్నటువంటి రక్షణ వస్త్రం దేవుడు ఏం చేశాడు, తీసేశాడు. సిగ్గు అనేది తెలిసింది, భయం వచ్చేసింది మనిషిలో. అమ్మో ఏంటో ఏదో జరిగింది. అప్పుడు దాకా భయం అనేది ఉందా, భయం లేదు, బాధ అనేది లేదు, ఏది లేదు, అసలు టెన్షన్ లేదు, అసలు ఏ ఆలోచన అనేది లేదు. ఎప్పుడైతే దేవుడు చెయ్యొద్దు అన్నదాన్ని, ఎప్పుడైతే అంటే దేవుడు తినొద్దు అన్నదాన్ని ఎప్పుడైతే తినిందో, తినగానే ఆమెలో అన్నీ బయలుదేరినాయి. తినగానే మళ్ళీ ఆమె తినదే కాకుండా తీసుకొచ్చి ఎవరికి పెట్టింది, ఆ భర్త గారైన ఆదాముకి పెట్టేసింది. ఆయన సగం తింటున్నాడు, సగం గొంతులోకి వెళ్ళింది, ఇంకా సగం లోపలికి వెళ్ళా. దేవుడు వచ్చి కేకేశాడు. అంతే, కేకేయగానే ఎక్కడున్నారు వీళ్ళు, చెట్లు చాటును దాక్కున్నారు. ఎక్కడ దాక్కున్నారు, చెట్లు దాక్కోవాల్సిన అవసరం ఏమొచ్చింది. దేవుడు పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూటలు వచ్చి చూసి పలకరించి వెళ్ళేవాడంట. ఎన్నిసార్లు వచ్చేవాడంట, పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం 3 సార్లు వచ్చి పలకరించి వెళ్ళేవాడంట. మరి చూసే వెళ్ళేవాడంట. కానీ ఆ పూట ఎక్కడున్నారండి వీళ్ళు, చెట్లు చాటున దాక్కున్నారంట. దాక్కోవాల్సిన అవసరం ఏమొచ్చింది, దేవుడు చేయొద్దని అంటే దేవుడిని మాట నేను వినలేదు కాబట్టి దేవుడు ఏమంటాడు అనే భయం వచ్చింది ఇళ్లలోకి. అవునా కదా. అలాగే మనకు కూడా భయం రావాలి. ఏ భయం రావాలి, ఇలా మందిరానికి వెళ్ళకపోతే దేవుడు ఏమంటాడు అని భయం. అయ్యగారు అమ్మగారు ఏమంటారని భయం కాదు. అయ్యగారు అమ్మగారు ఏమంటారు, రాలేదేంటమ్మా అంటే రాలేదమ్మా అని ఏదో ఒకటి చెప్తావు. కానీ ఎవరికి చెప్పాలి సమాధానం, దేవుడికి చెప్పాలి. మరి ఇక్కడ దేవుడు ఏమన్నాడు, ఎక్కడున్నారంటే ఎక్కడ దాక్కున్నారు వీళ్ళు, ఏం చేశారు మీరంటే, అదిగో అవ్వమ్మ ఆ తినొద్దన్న దాన్ని తీసుకొచ్చి నాకు ఇచ్చిందయ్యా, నేను తిన్నాను. ఎవరి మీద చెప్పాడు, అవ్వమ్మ మీద చెప్పాడు. అవ్వమ్మ ఎవరి మీద చెప్పింది, సాతాను మీద చెప్పింది. సాతాను ఏం చేస్తుంది, నిక్కి చూస్తుంది అక్కడ అసలు ఏం జరుగుతుందో ఏంటని. అందుకనే చెరపుకురా చెడేవు. అది చెడిందే కాకుండా ఎదటోళ్ళని కూడా ఏం చేసేసిందండి, చెడిపేసింది. ఎందుకని, మరి నేను చెడిపోయానుగా వాళ్ళు కూడా చెడిపోవాలి. కొంతమంది అలాగే ఉంటారండి. ఎదటోళ్ళు బాగుంటేనే మనం బాగుంటామని ఆలోచించాలి. అవునా కదా. అలా ఆలోచించరు కొంతమంది. నేను చెడిపోయాను కదా వాళ్ళు కూడా చెడిపోవాలి. మరి ఇక్కడ అవ్వమ్మని చెడిపేసింది. సాతాను గాడు ఎక్కడి నుంచి పడ్డాడు అనుకున్నారు, పై నుంచి కింద పడేశాడు దేవుడు వాడిని. ఎక్కడున్నాడంటాడు, ఆ నక్షత్రాల్లో అక్కడ స్టార్ లాగా వెలుగుతూ ఉన్నాడు ఆడు కూడాను. కానీ అక్కడ ఆలోచించాడంట, నేను కూడా దేవుడు అంత వాడిని అయితే బాగుండు, నేను కూడా దేవుడిని అని ఊహించుకున్నాడు మనసులో. కానీ దేవుడు ఏం చేశాడు, అబ్బో వీడేదో చెడగొట్టేదట్టున్నాడు అందరిని అని చెప్పి పైనుంచి కింద పడేశాడు. పడేగానే ఎక్కడ పడ్డాడు, ఆ చెట్లో పడ్డాడు. పడి ఏం చేశాడు, జాగ్రత్తగా ఉన్నాడా, ఉండకుండా అవ్వమ్మని ఏం చేశాడు, చెడగొట్టాడు. అలాగే ఈ నూతన సంవత్సరంలో మన ఎవరైనా చెడగొట్టాలనుకున్నా ఎవరి మాటలు వినొద్దు. మీరు ఎవరి మాటలు వినాలి, దేవుని మాట వినండి, దైవ సేవకుల మాట వినండి. దేవుడు వాళ్ళకి చెప్తాడు, మరి వాళ్ళ మాట వినండి.
విని ఆ ప్రకారం నడుచుకుంటే దేవుడు మనల్ని ఎంతగానో దీవించి ఆశీర్వదిస్తాడు. లోతు దేవుడి మాటకి తోసేశాడు, లోతు జీవితం నాశనం అయిపోయింది. మరి ఇక్కడ యోనా ఏం చేశాడు? దేవుడి మాట ఫస్ట్ వినలేదు, కానీ తర్వాత విని ఏం చేశాడండి? ఆ చేప కడుపులో పడినాక అప్పుడు ఏడ్చి మొరపెట్టి నేను వెళ్తానని అక్కడికి వెళ్ళి మరి అక్కడ ఆ మాటలు చెప్పినప్పుడు యోనా బ్రతికాడు. అలాగే అక్కడ ఉన్న దేశస్తులందరూ కూడా బ్రతికిపోయారు. అలాగే సిమోను పేతురు మరి రాత్రంతా ప్రయాసపడినా వాళ్ళకి ఒక్క చేప పడిపోయినా దేవుని మాట విని వాళ్ళు లోతులకు నడిపించి ధోనిని మరి వాళ్ళు కుడివైపున వాళ్ళు వేసినప్పుడు వారికి విస్తారమైన చేపలు పండి. దేవునికి స్తోత్రం. మరి ఇలాగే దేవుని మాటలు మరి చెప్పుకోవాలని చాలా ఉన్నాయి. అలాగే యెషయా గ్రంథంలో అంటాడు, మీరు సమ్మతించిన ఆ మాట వింటే భూమి యొక్క మంచి పదార్థాలను మనకి దేవుడు అనుభవించేస్తాడు. దేవుని మాటలు దేవుడు దీవించిన ఆశీర్వదించిన కాక. మన మధ్యలో ఉన్నటువంటి మీ అందరికీ నా వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, కృప కలిగిన వాడు నీకే స్తోత్రములు ప్రభా. మధ్యాహ్న కాలం మంది ఆరాధన దీవించి ఆస్వాదించండి ప్రభా. అయ్యా యేసయ్యా జ్ఞాపకం చేసుకుని అయినా ఎక్కడ నీ మాట వినలేకపోతున్నావు, క్షమించయ్యా. నూతన సంవత్సరంలో నీ మాటకు లోబడి యేసయ్యా నీ మాట వినే మనసు దయచేయండి ప్రభా. నీ కృపలో బలపరిచిన ప్రభా, నీ సేవలో బలపరిచిన ప్రభా. కీర్తనలోను వాద్యాలు సాక్షులు వాక్యంలో కూడా మా తోడుగున్నాం యేసయ్యా, నీకే స్తోత్రములు. మధ్యాహ్న కాలం మంది ఆరాధన దీవించి ఆస్వాదించి నీ మాట వినే బిడ్డలుగా మమ్మల్ని నిలబెట్టి సహాయము దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము పరమ తండ్రి, ఆమేన్. మీ అందరికీ వందనాలండి. మన మధ్యన ఉన్న తేజయ్య గారు కూడా చిన్న వాక్యం